ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇదిగోండి పుదీనా చట్నీ వేయబోతున్నాను. కావాల్సినవి చూపిస్తాను. పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర, పల్లీలు, నువ్వులు వేసి వేయించుకుంటున్నాను చూడండి. పుదీనా, కరివేపాకు వేసి మొత్తం మంచి కడుక్కొని ఇలా గాలికి పెట్టుకున్నాను చూడండి. కొంచెం వాటర్ అంతా పోయినాక మనం ఫ్రై చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, అల్లం పేస్ట్ వేసాను కదా, పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని మనము పుదీనా, కరివేపాకు వేసుకొని గోలించుకుందాం. ఫ్రెండ్స్, మంచిగా మగ్గింది కదా, దాంట్లోనే కొంచెం చింతపండు వేసుకుందాం. నానింది చింతపండు, ఉప్పు వేసుకొని మనం దీన్ని చల్లారినాక మిక్సీ పట్టుకుందాం. సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఫ్రెండ్స్, మిక్సీ పట్టుకున్నాం కదా, పుదీనా చట్నీ రెడీ అయింది చూడండి. ఇది అన్నంలోకి కానీ, దోశకు కానీ, చపాతీ కానీ తిన్నా బాగుంటుంది. మనం జ్వరం వచ్చిన నోటికి టేస్ట్ తగులుతుంది. చూడండి, ఇలా చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్, బాయ్.